చాలామంది జీవితంలో ఏదో సాధించాలనుకుంటారు. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ అది వారిని ఎక్కడ కూడా వాల్యూ యాడెడ్గా అనిపించదు. ఏదో తెలియని వెలితి వాళ్ళని సాటిస్ఫై లేకుండా చేస్తుంది. దానికి కారణం లైఫ్లో వారు ఏం సాధించాలనుకుంటున్నారో క్లియర్ ఐడియా లేదు. అలాగే ఫ్యూచర్ విజన్ పైన ఆలోచించడానికి టైం స్పెండ్ చేయరు. అలాగే స్పెసిఫిక్ గోల్స్ లేకుండా లైఫ్ జర్నీ కొనసాగుతూ ఉంటుంది. కానీ ఎంత కష్టపడ్డా వారు చేరాలనుకున్న గమ్యస్థానం చేరలేక మధ్యలోనే దాన్ని వదిలివేస్తారు. హాయ్, దిస్ ఈజ్ సుమన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ 1PSS. మంచి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. దానికి కావాల్సినవి విల్ పవర్, యాక్షన్ ప్లాన్, డెడికేషన్, కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఈరోజు టాపిక్ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి మరియు గోల్ ఎందుకు సెట్ చేసుకోవాలి, అలాగే గోల్ సెట్టింగ్ వల్ల లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, ఈ టాపిక్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. గోల్ సెట్టింగ్ అనేది ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెస్. ఇది మన ఫ్యూచర్ విజన్ గురించి ఆలోచించేలా చేస్తుంది. గోల్ సెట్టింగ్ ఫ్యూచర్పై మన దృష్టిని రియలిస్టిక్గా మార్చేందుకు మనల్ని మోటివేట్ చేస్తుంది. గోల్ సెట్టింగ్ ప్రాసెస్ ద్వారా మీరు జీవితంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో చూస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవడం ద్వారా మీరు మీ ఎఫర్ట్ను ఎలా యూటిలైజ్ చేయాలి, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో ఈ గోల్ సెట్టింగ్ మిమ్మల్ని కరెక్ట్ డైరెక్షన్లో నడిపిస్తూ మీ టైంని, రిసోర్సెస్ని, అలాగే మీ ఫోకస్ని ఆర్గనైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ గోల్ సెట్టింగ్ మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచుతూ మన ఎబిలిటీస్ను, మన కాంపిటెన్సీస్ను ఫైన్ ట్యూన్ చేస్తూ మనల్ని గమ్యం వైపు వెళ్ళేలా మోటివేట్ చేస్తాయి ఈ గోల్స్. మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు, ఒక పెద్ద పిక్చర్ను క్రియేట్ చేసుకోండి. అంటే రాబోయే 10 సంవత్సరాల్లో మీ ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నారు, దానికోసం గోల్ సెట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆ పెద్ద గోల్ను అచీవ్ చేయడానికి చిన్న చిన్న టార్గెట్స్గా డివైడ్ చేసుకోండి. అంటే మీ గోల్ను అచీవ్ చేయడానికి 10 సంవత్సరాలు పట్టినట్లయితే మీరు ఈ రోజు నుంచి 10 సంవత్సరాల వరకు ఆ గోల్ సాధించడానికి యాక్షన్ ప్లాన్ను రెడీ చేసుకోవాలి. టుడే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ 2 ఇయర్స్, నెక్స్ట్ 5 ఇయర్స్, నెక్స్ట్ 8 ఇయర్స్, నెక్స్ట్ 10 ఇయర్స్, ఇలా మీ డెస్టినేషన్ చేరే వరకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ రిజల్ట్ను రివ్యూ చేస్తూ మీ గోల్ ఎలాంటి డైరెక్షన్లో వెళ్తుందో ట్రాకింగ్ చేస్తూ కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళండి. మీ గోల్ కేటగిరీ ఎలాంటిదైనా సరే, అంటే కెరియర్ గ్రోత్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, ఫ్యామిలీ రిలేటెడ్ కానీ, యాటిట్యూడ్ రిలేటెడ్ కానీ, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రిలేటెడ్ కానీ, అలాగే పబ్లిక్ సర్వీస్కు సంబంధించింది అయినా సరే గోల్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కెరీర్కు సంబంధించింది చూస్తే ఒక ఎంప్లాయ్ తన కెరీర్లో ఏ స్థాయి వరకు వెళ్ళాలనుకుంటున్నాడు, లేదా తన కెరీర్లో ఏం సాధించాలనుకుంటున్నాడు గోల్ సెట్ చేసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్స్కు సంబంధించి చూస్తే మీరు జీవితంలో ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, ఎప్పటి వరకు ఆ అచీవ్మెంట్ చేరాలనుకుంటున్నారు, వేటిలో ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్లోనా, మ్యూచువల్ ఫండ్స్లోనా, రియల్ ఎస్టేట్ పైన, గోల్డ్ పైన, పీపీఎఫ్లోనా, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, వీటిపైన క్లారిటీ ఉండాలి. అలాగే కొత్త ఇల్లు కొనాలనుకున్న, పిల్లల ఎడ్యుకేషన్ గురించి అయినా, మ్యారేజ్ ప్లానింగ్ గురించి అయినా, ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి అయినా, ఇలా ఫైనాన్షియల్ గోల్ ఏదైనా సరే మనం దాన్ని ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ కేటగిరీలో చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్న ఒక స్టూడెంట్ 10th క్లాస్ నుంచి దానికోసం పర్టికులర్గా నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తూ ఉండాలి. ఆ గోల్ అచీవ్ చేయడానికి స్కిల్స్ పైన ఫోకస్ చేయాలి. అలాగే యాక్టింగ్ ఫీల్డ్లో ఆర్టిస్ట్ కావాలనుకున్నా, మరియు స్పోర్ట్స్లో మంచి ప్లేయర్ కావాలనుకున్నా, ఇలా ఏ ఫీల్డ్లో అయినా సరే టైం స్పెండ్ చేసి బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం ద్వారా మీకు సాధ్యమయ్యే సిగ్నిఫికెంట్ గోల్ను సెలెక్ట్ చేసుకొని యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మీరు గోల్స్ సెట్ చేసినప్పుడు మీ పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా మీ ఎంప్లాయర్ కానీ వాళ్ళకు ఇష్టమైన గోల్స్ని కాకుండా మీకు మీరుగా హానెస్ట్గా, జెన్యూన్గా అచీవ్ చేయడానికి వీలైన గోల్స్ను సెట్ చేసుకోవాలి.
ఈ గోల్స్ ఎలా ఉండాలంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలివెంట్, టైం బాండ్ను రిఫ్లెక్ట్ చేసేలాగా స్మార్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాడ్యుయేట్ చదువుతున్న ఒక స్టూడెంట్ తన కోర్స్ ఫైనల్ సెమిస్టర్లోనే తాను గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అని గోల్ సెట్ చేసుకున్నాడు అనుకుందాం. అంటే జాబ్ ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా, ఎఫెక్టివ్గా ఇంటర్వ్యూ ఫేస్ చేసి జాబ్ సంపాదించడం అతని గోల్. అంటే అతని గోల్ ఏంటో స్పెసిఫిక్గా ఉంది. మెజరబుల్, ఇప్పుడు అతను యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఈరోజు నుంచి ఇంటర్వ్యూ స్కిల్స్ టిప్స్ను సెర్చ్ చేయడం, అలాగే ఆన్లైన్లో బుక్స్ చదవడం మరియు కెరీర్ సెంటర్కు వెళ్ళి ఇంటర్వ్యూ స్కిల్స్ను నేర్చుకోవడం, ఇంటర్వ్యూలో అడిగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పైన నోట్స్ రాసుకొని ప్రిపేర్ కావడం, అలాగే ఇంటర్వ్యూ కోసం CV రాయడం వంటి స్కిల్స్ నేర్చుకోవడం, ఇలాంటివన్నీ మెజరబుల్ గోల్స్గా చెప్పుకోవచ్చు. అచీవబుల్, కెరీర్ సెంటర్కి వెళ్ళి స్పీకింగ్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవడం, అలాగే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తూ వీడియో రికార్డింగ్ చేయడం ద్వారా నోట్స్ తీసుకుంటూ తన స్ట్రెంగ్స్ అలాగే వీక్నెస్ తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకోవడం అచీవబుల్ గోల్స్గా చెప్పొచ్చు. రిలివెంట్, సాఫ్ట్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా బెటర్ స్పీకర్, లిజనర్, క్వశ్చనర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతానన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ సాఫ్ట్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల కాంపిటేటివ్ జాబ్ మార్కెట్లో నేను 100% ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. టైం బాండ్, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడానికి ఈ సాఫ్ట్ స్కిల్స్ను నేను 2 నెలల్లో పూర్తి చేయడం ద్వారా నేను జాబ్ సాధిస్తాను అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 2 monthsలో తన అచీవ్మెంట్ రీచ్ కావాలన్న కమిట్మెంట్ అనేది నేను 2 నెలల్లో నేర్చుకునే ఈ సాఫ్ట్ స్కిల్స్ ద్వారా ఇంటర్వ్యూలో బాగా పెర్ఫామ్ చేయడం ద్వారా నా డ్రీమ్ జాబ్ సాధించడానికి హెల్ప్ అవుతుంది అనేది టైం బాండ్ మనకు తెలియజేస్తుంది. లైఫ్లో మనకు చాలా గోల్స్ ఉంటాయి. కెరీర్ పైన ఫోకస్ చేయడం, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇలా ఎన్నో రకాల గోల్స్ ఉంటాయి. వాటిని ప్రయారిటీ వైజ్గా డివైడ్ చేసుకోవడం ద్వారా వాటిపైన మన అటెన్షన్ తగ్గకుండా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. గోల్ సెట్ చేసుకోవడం, యాక్షన్ ప్లాన్ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గోల్స్ రాసుకోవడం ద్వారా వాటిపైన క్రిస్టల్ క్లియర్గా మనకు ఐడియా ఉంటుంది. దీనికోసం ఒక రీసెర్చ్ స్టడీ చూద్దాం. 1979లో హార్వర్డ్ యూనివర్సిటీలో MBA చదువుతున్న స్టూడెంట్స్పై గోల్ సెట్టింగ్ గురించి ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఏం స్టడీ చేశారంటే ప్రతి స్టూడెంట్ను ఇండివిజువల్గా పిలిచి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అవేంటంటే, హ్యావ్ యూ సెట్ క్లియర్ రిటెన్ గోల్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ మేడ్ ప్లాన్స్ టు అకంప్లిష్ దెమ్. మీ భవిష్యత్తు కోసం మీరు స్పష్టమైన రాతపూర్వక లక్ష్యాలను నిర్దేశించుకున్నారా, అలాగే వాటిని సాధించడానికి ప్రణాళికలు రూపొందించారా అని. ఆ స్టూడెంట్స్లో కేవలం 3% స్టూడెంట్స్ మాత్రమే వారి గోల్స్ను అలాగే వాటిని ఎలా సాధించాలి అన్న యాక్షన్ ప్లాన్ను రాసుకున్నారు. అలాగే మిగతా 13% స్టూడెంట్స్ వారు గోల్స్ సెట్ చేసుకున్నారు, అలాగే యాక్షన్ ప్లాన్ కూడా మైండ్లో ఉంచుకున్నారు, కానీ రాతపూర్వకంగా ఎక్కడ రాసుకోలేదు. అలాగే మిగిలిన 84% స్టూడెంట్స్కు స్పెసిఫిక్ గోల్స్ ఏమీ సెట్ చేసుకోలేదు. 10 సంవత్సరాల తర్వాత ఆ ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్ను మళ్ళీ పిలిపించి ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఎవరైతే గోల్స్ మరియు యాక్షన్ ప్లాన్ కలిగి ఉండి వాటిని రాయలేదో, అలాగే ఆ 13% పీపుల్ ఇప్పుడు మిగతా 84% పీపుల్స్తో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు, అలాగే లైఫ్లో మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు. మిగతా 3% పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు గోల్స్ను, యాక్షన్ ప్లాన్ను రాసుకొని పెట్టుకున్నారో వాళ్ళు మిగతా వారి కంటే 20 రెట్లు ఎక్కువ డబ్బులు సంపాదించి సొసైటీలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్గా వారి వారి ప్రొఫెషన్స్లో సెటిల్ అయ్యారు, అలాగే లైఫ్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ రిజల్ట్ను పరిశీలిస్తే ఫ్యాక్ట్ ఏంటంటే, దే క్లియర్లీ షో దట్ సెట్టింగ్స్ గోల్స్, ఈవెన్ గోల్స్ యూ డోంట్ రైట్ డౌన్, మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ when it comes to success in life.
ఫర్ ఎగ్జాంపుల్ హర్ష అనే వ్యక్తి న్యూ ఇయర్ రిజల్యూషన్లో భాగంగా 3 లైఫ్ టైం గోల్స్ సెట్ చేసుకున్నాడు. కెరీర్ గోల్లో తాను వర్క్ చేసే టీవీ ఛానల్లో మేనేజింగ్ ఎడిటర్గా ప్రమోట్ కావడం అతని ఫస్ట్ గోల్. రెండో గోల్ వచ్చేసి ఆర్టిస్టిక్ గోల్. ఈ ఆర్టిస్టిక్ గోల్లో తన ఇల్లుస్ట్రేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ తాను కూడా ఓన్ షోస్ చేయడం. థర్డ్ గోల్ వచ్చేసి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గోల్. దీన్ని సాధించడానికి తాను డైలీ 5 కిలోమీటర్ పరిగెత్తడం, అలాగే ఎక్సర్సైజ్ చేయడం, ఈ 3 గోల్స్ సెట్ చేసుకున్నాడు. హర్ష తన గోల్లో ఫస్ట్ ప్రయారిటీ కెరీర్ గ్రోత్ పైన ఫోకస్ చేశాడు. గోల్ అచీవ్మెంట్ కోసం 5 ఇయర్స్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు. 5 ఇయర్స్ గోల్. ఈ టైం పీరియడ్లో డిప్యూటీ ఎడిటర్ కావడం అతని 5 ఇయర్స్ గోల్. ప్రస్తుత మేనేజింగ్ ఎడిటర్తో కలిసి ప్రాజెక్ట్ వర్క్లో వాలంటీర్గా పనిచేయడం అతని 1 ఇయర్ గోల్. అలాగే జర్నలిజంలో డిగ్రీ చేయడం తన 6 మంత్స్ గోల్. ఎడిటర్గా వర్క్ చేయడానికి కావాల్సిన స్కిల్స్పై కమాండ్ సాధించడం అనేది తన 1 మంత్ గోల్. ప్రస్తుత మేనేజింగ్ ఎడిటర్తో మీటింగ్ బుక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం తన ఫస్ట్ వీక్ గోల్. ఇలా పెద్ద గోల్స్ సాధించడానికి ముందు చిన్న చిన్న గోల్స్ను సాధించడం ద్వారా అవి ఈజీగా మేనేజబుల్గా ఉండి మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచుతాయి. సో ఫ్రెండ్స్, సెట్ యువర్ లైఫ్ టైమ్ గోల్స్ ఫస్ట్, దెన్ సెట్ ఎ 5-year plan of smaller goals that you need to complete. If you are to reach your lifetime plan, keep the process going by regularly reviewing and updating your goals. And remember to take time to enjoy the satisfaction of achieving your goals when you do so. If you don't already set goals, do so starting now. As you make this technique part of your life, you will find your career accelerating and you will wonder how you did without it. All the best for your bright future. This is Suman. Thank you for watching this video. See you soon.